మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు 3 లైన్ పోయిటరీ. ఈరోజు మీకోసం మరో పోయం. గుండె ముక్కలైన పక్షి దాహం తీరుస్తోంది కొండ పెంకు. ఐ రిపీట్, గుండె ముక్కలైన పక్షి దాహం తీరుస్తోంది కొండ పెంకు. ఇదండి పోయం. గుండె ముక్కలైన పక్షి దాహం తీరుస్తోంది. గుండె ముక్కలైంది ఎవరికి? పక్షి దాహం తీర్చడం ఏమిటి అని ఒక రకమైన క్యూరియాసిటీకి లోనవుతాం పై 2 పాదాలు చదివినప్పుడు. ఇక 3వ పాదములో కొండ పెంకు అని పరిచయం చేస్తాడు కవి. అంటే 3వ లైన్లో కొండ పెంకు అని చదవగానే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఎస్, గుండె ముక్కలైన అని మొదటి పాదంలో చెప్పటం నిజానికి ముక్కలైంది ఎవరు అంటే కొండ పగిలిపోయింది అని అర్థం. అంటే కొండకు మనసు ముక్కలైంది. అంటే మానవ స్వాభావిక లక్షణాన్ని కుండ అనేటువంటి వస్తువుకి ఆపాదించి కుండ ముక్కలవటాన్ని గుండె ముక్కలవటంగా కవి ఊహిస్తాడు. అంటే కవిత్వ లక్షణాల్లో దీన్ని మనం పర్సానిఫికేషన్ అంటాం. మరి కుండ ముక్కలైన అని చెబితే దాంట్లో కవిత్వం లేదు, కానీ గుండె ముక్కలైన అనటం ద్వారా మరి పోయిటరీలో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లోని పర్సానిఫికేషన్ అనేటువంటి అంశాన్ని, అంటే ఒక మానవ స్వాభావిక లక్షణాన్ని కుండకు ఆపాదించి చెప్పాడు కవి. అందుకే అది కవిత్వం అయింది. అందుకే గుండె ముక్కలైన పక్షి దాహం తీరుస్తోంది. మరి పక్షి దాహం ఎట్లా తీరుస్తోంది అంటే ముక్కలైపోయినటువంటి కుండ ఆ గ్రౌండ్లో పడి ఉంది. దాంట్లో ఒక ముక్కలో ఇంకా నీళ్లు మిగిలి ఉన్నాయని అర్థం. ఆ కుండ పెంకులో రకరకాల ముక్కలుగా పగిలిపోతుంది కుండ. ఆ పగిలిపోయిన కుండ పెంకుల్లో ఒక పెంకులో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి అట్లయినా అనుకోవచ్చు. లేదంటే వర్షం పడడం ద్వారా ఒక కుండ ముక్కలో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయని ఊహించుకోవచ్చు మనం. ఏదేమైనా ఆ కుండ పెంకులో నిలవ ఉన్నటువంటి నీళ్లను తాగుతూ ఒక పక్షి తన దాహం తీర్చుకుంటోంది. అంటే పరోక్షంగా మరి నీళ్లు భూమిలోకి ఇంకిపోకుండా ఆ కుండ పెంకు హోల్డ్ చేయటం వల్ల ఒక పక్షి అక్కడ వాలి తన దాహాన్ని తీర్చుకోగలుగుతుంది. అంటే గుండె ముక్కలైపోయినప్పటికీ కూడా ఒక పక్షి దాహాన్ని తీర్చుకునే ఒక గొప్ప పనిని అక్కడ కుండ చేస్తుంది అని. అంటే ప్రకృతిలో మానవ సౌందర్యాత్మకమైనటువంటి దృశ్యాన్ని వీక్షించటం ఈ 3 లైన్ పోయిటరీలో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. అది కవి ఊహ, వాస్తవం కూడా. లవ్ యూ ఆల్. నచ్చిందనుకుంటా.